అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేం పనులు చేస్తాను, ఎలా చేస్తానో నేను షేర్ చేయబోతున్నాను. ఈ ప్రపంచంలో అందరికన్నా బిజీ పర్సన్స్ ఎవరు అంటే నేను పెద్ద వాళ్ళ పేర్లు అయితే చెప్పనండి. ఎందుకంటే ఆ బిజీ పర్సన్స్ ప్రపంచమంతా ఉన్నారు. వాళ్ళే హౌస్ వైఫ్స్ అనమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మొదలు పెడితే నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. 24 గంటలు ఏదో ఒక రకంగా పని వస్తూనే ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకి కనీసం టైమింగ్స్ అన్నా ఉంటాయి, కానీ మనకు ఏ టైమింగ్స్ ఉండవు. ఏ టైంలో పడితే ఆ టైంలో మనం ఏ పనైనా చేయాల్సిందే. బయట చూసే వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే ఏముంది ఇంట్లోనేగా ఖాళీగానే ఉన్నారుగా అని అంటారు. కానీ మనం ఖాళీగా ఉంటే మన ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తున్నట్టు? ఈ క్వశ్చన్ని నేను చాలామంది దగ్గర చాలాసార్లు ఫేస్ చేశాను. నాకు అలా అడిగినప్పుడు భలే కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేము. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మనం ఒక మిషన్ లాగా ఇల్లంతా తిరుగుతూనే ఉంటాము. కానీ మనం చదువుకొని ఉండి జాబ్ చేయకుండా ఇంటికే పరిమితమైనప్పుడు ఎవరైనా వచ్చి జాబ్ చేయట్లేదా అంటే చాలా బాధేస్తుందన్నమాట. మనం చేసేది జీతం లేని ఉద్యోగం అని పాపం వాళ్ళకి తెలీదు. ఈ సిచ్యువేషన్ని నేను చాలాసార్లు ఫేస్ చేశాను. అందుకే ఇలా షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఈరోజు నేను నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేం పనులు చేస్తానో మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. నేను డైలీ సింపుల్గా ఇలా పూజ చేసుకుంటాను. ఈరోజు మంగళవారం, ఆంజనేయ స్వామిని అందరూ భక్తితో కొలిచే రోజు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాన్ వరిష్టం వాతాత్మజం వానరయూధముక్తం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని ఒక్కసారి అన్నా చాలు, ఆ రామదూత మనకి అన్ని వేళలా అండగా ఉంటాడు. నా పూజని ఈరోజు ఇలా సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు పూలు చాలా తక్కువగా ఉన్నాయి, అందుకని నేను దేవుని మందిరాన్ని ఇలా సింపుల్గా అలంకరించుకున్నాను. నా పూజ పూర్తయిపోయింది. ఇంక ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి వంట పని స్టార్ట్ చేయాలి. వామనుడు 3 అడుగుల నేల అడిగినట్టుగా మనం కూడా డైలీ 3 టైమ్స్ కిచెన్లోకి స్టెప్స్ వేయాల్సి ఉంటుంది. అదే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. చాలా బాగా సింక్ అయింది కదా. ఈరోజు నేను టిఫిన్ దోశని చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను పల్లీ చట్నీ రెడీ చేసుకున్నాను. పల్లీ చట్నీ పోపు పెట్టేసుకున్నాను. పల్లీ చట్నీతో పాటుగా నేను సాంబార్ కూడా తయారు చేసుకున్నాను. దోశపిండి నేను మల్టీగ్రెయిన్స్తో తయారు చేస్తాను. మిల్లెట్స్ కూడా యాడ్ చేస్తాను. దానిలో రాగులు, కొర్రలు, పెసరపప్పు ఇలాంటివి యాడ్ చేస్తాను. దాంతోపాటుగా నేను క్యారెట్ తురుమును కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే మా పిల్లలు డైరెక్ట్గా క్యారెట్ని తీసుకోరు. పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు. వాళ్ళ కోసం నేను దోశను వేస్తున్నాను. దోశ చాలా బాగుంటుందండి. మల్టీగ్రెయిన్స్తో మీరు కూడా ఒకసారి ఇలా దోశను ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా. పిల్లలు ఇలా రాగులు ఇలాంటివన్నీ తొందరగా తీసుకోరు. కాబట్టి మనం దోశపిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ ఇలా రాగుల్ని, కొర్రల్ని, పెసరపప్పుని ఇలాంటి వాటిని యాడ్ చేసుకుంటే ఇండైరెక్ట్గా వాళ్ళు వాటిని తీసుకున్నట్టుగా అవుతుంది. ఈ దోశపిండిని మనం ఇడ్లీలాగా కూడా ట్రై చేయొచ్చు. దోశ వేసిన రోజు మా సిద్ధు స్నాక్స్ బాక్స్కి కూడా దోశనే అడుగుతాడు. ఈ దోశకి మనం అల్లం చట్నీ కూడా యాడ్ చేసుకుంటే దోశ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను మా పిల్లలకి తినిపిస్తాను. వాళ్ళు తినేసి స్కూల్కి వెళ్ళిపోతారనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత నేను ఒక ½ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నాను, టీ తాగేశాను. ఇంకా ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ అయినాయి. నేను ఈరోజు దోసకాయ కూర వండుతున్నాను. సింపుల్గా
ఒకవైపు రైస్ కూడా పెట్టేసుకున్నాను. మా పిల్లలకి నేను 12 లోపే లంచ్ బాక్స్ ఇచ్చేయాలి, అందుకే నేను చకచకా ప్రిపేర్ చేస్తున్నాను. బీరకాయ పచ్చడి కూడా చేశాను, అది పోపు పెడుతున్నాను. ఇంగువ వేస్తే స్మెల్ చాలా బాగా వస్తుంది. లంచ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను మా పిల్లలకి బాక్స్లు ఇచ్చేసి వస్తాను. వచ్చిన తర్వాత ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే నేను చేసేసుకుంటాను. 2 డేస్ అవుతుందండి బట్టలు మడత పెట్టి. వర్షం కారణంగా బట్టలు సరిగ్గా ఆరలేదు, అక్కడ వేసి ఫ్యాన్కి నేను ఆరబెట్టేశాను. అవే నేను ఇప్పుడు మడత పెట్టేస్తున్నాను. ఇంతేనండి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.